Hi friends, welcome back to Abhey, a YouTube testing channel. Let us gain knowledge on testing concepts. I request you to subscribe our channel. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ SDLCలోని వాటర్ఫాల్ మోడల్లో సిస్టమ్ మెయింటెనెన్స్ ఫేజ్. మీరు కానీ SDLC యొక్క వీడియో, వాటర్ఫాల్ యొక్క వీడియో మరియు ఈ ఫేజ్ కన్నా ముందు ఉన్నటువంటి ఫేజ్ యొక్క వీడియోస్ని చూడకపోతే పైన ఉన్నటువంటి ఐకార్డ్ సెక్షన్లో ఈ వీడియోస్ యొక్క లింక్స్ని పొందుపరచడం అయి ఉన్నది. మీరు ఆ వీడియోస్ని కూడా చూస్తారని ఆశిస్తున్నాము. తద్వారా మీకు సబ్జెక్ట్ క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, SDLCలోని వాటర్ఫాల్ మోడల్లో సిస్టమ్ మెయింటెనెన్స్ ఫేజ్లో మనం ఆల్రెడీ క్లయింట్కి డెలివరీ చేసినటువంటి బిల్డ్ లేదా సాఫ్ట్వేర్కి క్లయింట్ ఎన్వైరన్మెంట్లో రన్ చేసినప్పుడు కొన్ని ఇష్యూస్ అనేవి తలెత్తే అవకాశం ఉంది. మనం ఒక ఎన్వైరన్మెంట్లో డెవలప్ చేసినప్పుడు క్లయింట్ ఎన్వైరన్మెంట్కి డిప్లాయ్ చేసినప్పుడు ఎన్వైరన్మెంట్ చేంజెస్ వచ్చే అవకాశం ఉంది కనుక కొన్ని ఇష్యూస్ అనేవి రైజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి వాటర్ఫాల్ మాడ్యూల్లో సిస్టమ్ మెయింటెనెన్స్ ఫేజ్ అనేది ఉంది. ఈ యొక్క ఫేజ్లో క్లయింట్ ఎన్వైరన్మెంట్లో తల ఎత్తినటువంటి సమస్యల్ని పరిష్కరిస్తారు. అదేవిధంగా ఈ ఇష్యూస్ని రిజాల్వ్ చేసిన తర్వాత కొన్ని కోడ్ చేంజెస్ని ప్యాచెస్ రూపంలో క్లయింట్కి డెలివరీ చేస్తారు. ఆ డెలివరీ చేసినటువంటి ప్యాచెస్ని మర్జ్ చేసి ఒక సింగిల్ బిల్డ్గా క్లయింట్ ఎన్వైరన్మెంట్లో రన్ చేసి మరి టెస్ట్ చేస్తారు. అంతేకాకుండా కొన్నిసార్లు క్లయింట్ మనం డెలివరీ చేసినటువంటి ఒక బిల్డ్ వర్షన్ని అతనికి నచ్చకపోతే కొంచెం ఎన్హాన్స్ కూడా ఈ యొక్క ప్రొడక్ట్లో చేస్తారు. కానీ మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు ఈ యొక్క వాటర్ఫాల్ మోడల్లో కొత్త రిక్వైర్మెంట్స్ని ఏమీ యాక్సెప్ట్ చేసేది ఉండదు. ఫంక్షనాలిటీస్ని కూడా చేంజ్ చేసేది ఉండదు. జస్ట్ వర్షన్ని మాత్రమే కొంచెం ఇంప్రూవైజ్ చేసేదానికి ఉంటుంది. Friends, please click on like and subscribe button to get notification from us. And also, please share this YouTube links to your friends who are willing to gain knowledge on testing concepts. ఫ్రెండ్స్, మన ఛానల్ని సపోర్ట్ చేసినందుకు, చేయబోతున్నందుకు కృతజ్ఞతలు.